సంబంధమే లేదు. మీరు ఫ్యూచర్ సిటీ గురించి అడిగారు. బ్రదర్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. అది ఫ్యూచర్ సిటీ లేదు, గడిది గుడ్డు లేదు, అక్కడ ఏం లేదు. ఇట్ వాజ్ ల్యాండ్ దట్ వాజ్ అక్వైర్డ్ ఫర్ ఫార్మా సిటీ. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని వినియోగించి మేము ఆ ల్యాండ్ తీసుకున్నాం. 7 సంవత్సరాలు పట్టింది ఆ ల్యాండ్ సేకరించడానికి. ఇట్ వాజ్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ టు వాట్? కండిషనల్ టు సెట్టింగ్ అప్ ఫార్మా పార్క్, ఫార్మా యూనిట్స్. ఇవాళ ఫార్మా సిటీ లేదు, ఏమీ లేదు. మేము అక్కడ జూ పెడతాం, వంతారం తీసుకొస్తాం, మేము అక్కడ ప్లాట్లు ఇస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. భయ నేనేమంటున్నా అంటే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రేమ ముఖ్యమంత్రి గారికి ఉంటే మంచిర్యాలలో ఇవ్వండి, బుద్ధివేల్లో ఇవ్వండి, బ్రహ్మాండమైన జాగాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఇవ్వండి. మేమెందుకు వద్దంటాం? మేము జర్నలిస్టుల విషయంలో, మీరు ప్రెస్ క్లబ్లో ఉన్నాను కాబట్టి, మీరు ప్రత్యేకంగా మొత్తం మీరే ఉన్నారు కాబట్టి ప్రెస్ మిత్రులు, నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధి పెట్టిన నాయకుడు ఎవరండి? కేసీఆర్ గారి తప్ప ఎవరైనా ఉన్నారా? చూపెట్టండి నాకు. కేసీఆర్ ఇస్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్